హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. నా కొడుకు చేపలు తెచ్చాడు. మా చేపల కూర వండండి అన్నాడు. వాడికి తినాలనిపించినట్టుంది. అసలు ఎప్పుడు ఏమీ అడగడు. సరేలే అని చేస్తున్నాను. ఇవన్నీ తాలింపు చేప ముక్కలు శుభ్రం చేసి పెట్టాను. ఇదేమో ఉల్లి ఇలా పట్టేసాను అనమాట. మసాలాలు, అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి ఇలా మిక్సీ పట్టేసాను అనమాట. ఇలాంటి గిన్నె అయితే బాగా వస్తాయి అన్నమాట. చేపల పులుసు కలుపుకోవడానికి అది ఇలాంటి గిన్నె అయితే బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ పడుతుంది. చేపల కూర కదా, నాన్ వెజ్ ఏదైనా నూనె కొంటేనే బాగుంటుంది. బిర్యానీ ఆకు ఇవన్నీ ఉల్లిపాయ రుబ్బేసాను, అందులో వేసి ఇందులో వేసి రుబ్బేసాను. అంత ఎక్కువ అవసరం లేదండి. పచ్చిమిరపకాయలు కూడా 4 చాలు. నాన్ వెజ్లో ఎక్కువ అవసరం ఉండదు. ఉల్లి రుబ్బుకున్నాం కదా, ఇది వేసుకోవాలి. బాగా చుట్టుపక్కల ఆకు వేగాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. అలా అయితే స్మెల్ ఉంటుంది. బాగా వేగుతుంది కదా, కొంచెం పసుపు, ధనియా కూడా అదేం సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. ఉల్లి రుబ్బినప్పుడు అన్నీ వేసి రుబ్బేస్తాను కాబట్టి సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. ఇలా బాగా వేసుకోవాలన్నమాట. బాగా వేగిపోయిందంటే కొంచెం కారం కూడా ఎక్కువ పడుతుంది కదా చేపలంతా. ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. ఇలా వేసుకోవాలన్నమాట శుభ్రంగా ఒకసారి. ఇప్పుడు నెమ్మదిగా ఇలా తిరగేసుకోవాలన్నమాట, చాలా నెమ్మదిగా. ఇలా విడిపోతాయి. అసలు చాలా సెన్సిటివ్ కదా. అన్నీ ఇలా తిరిగేసుకొని మళ్ళీ వీటికి బాగా మసాలా అంతా పడుతుందన్నమాట. చూస్తున్నారా? ఇవన్నీ ఇలా తిరిగేసి శుభ్రంగా మళ్ళీ ఉప్పు, కారం అన్నీ పడతాయి కదా, అలా కట్టుకుంటుకోవాలి. చింతపండు రసం పోసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఇలా పెట్టుకోవచ్చు. బలుగుతుంది.
ఒకవేళ కలపాలి అనుకుంటే మనం ఇలా ఆఫ్ తీసుకొని ఇలా అంటే చాలు, లేకపోతే విడిపోతాయి మనకి. చూసారు అసలు ఒక్క ముక్క కూడా విడలేదు, ఎంత బాగుందని. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్నాం కదా, ఇలా వడ్డానికి వేసేసుకున్నాం. ఎక్కువ అవసరం లేదు, చింతపండు వేసుకున్నాం కాబట్టి ఓకే 4 ముక్కలు అంటే 4 ముక్కలు వేసేసుకుని ఇలా అన్నాలి. ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుంది. అయితే మనం చూద్దాము, చాలా బాగుంది. ఇప్పుడు లాస్ట్లో ఏం చేయాలంటే కొంచెం ఆవకాయ ఉంటుంది కదా మన ఇంట్లో, ఆవకాయలో నేను ఇలా వేసుకోవాలన్నమాట. చేపల కూర చాలా టేస్టీ. దింపే ముందు వేసుకోవాలి ఆవకాయ. చాలు. కొంచెం లాస్ట్లో ఉప్పు చెక్ చేసుకుని దింపేసుకోవడమే. చాలా బాగుంది. కొత్తిమీర వేసుకోవాలి, ఇంట్లో కొత్తిమీర లేదు. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ కొత్తిమీర లేదు. మరి అయిపోయింది చేపల పులుసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.